నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మొక్కజొన్న రైస్ని తయారు చేద్దాం. ముందుగా ఒక గ్లాసు బియ్యం కడుక్కుని 1-1.5 నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు మొక్కజొన్న గింజల్ని ఒలుచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 4 చెంచాల నూనె వేసుకుని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 చెంచా జీలకర్ర, అల్లం వెల్లుల్లి తరుగు వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి. తర్వాత సన్నగా చిలికలికి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా కారం, 1/2 చెంచా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి వేగిన తర్వాత ఒలిచి ఉంచుకున్న మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒక మాట కలుపుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని మొక్కజొన్న గింజలు ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ లోపల మనకి కుక్కర్ చల్లారిపోయి రెడీగా ఉంటుంది. మొక్కజొన్న గింజ ఉడికిన తర్వాత కుక్కర్లో అన్నం ఇందులోకి వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఘుమఘుమలాడే వేడివేడి మొక్కజొన్న రైస్ సర్వింగ్కి సిద్ధంగా ఉంటుంది. ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.